మా పార్టీ పెద్దలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్య ఉద్దేశం ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏమంటే, గౌరవ శాసనసభ్యులు గుంతకల్ జయరాం ఎమ్మెల్యే గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు మన గుత్తిలో. అంటే మాకు తెలిసి ఏదో వాళ్ళ పర్యవేక్షకులు, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదో పరిశీలకులు ఏదో వచ్చి ఆయన మీద అబండాలు వేసినారు, ఆయన మీద ఏదైనా చెడుగా మాట్లాడుతున్నారు, లేదంటే ఆయన మీద ఎక్కువగా కంప్లైంట్లు పోయినాయని మాకు తెలియదు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళ మీద కోపంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను తలుచుకుంటే నామినేషన్లు కూడా ఏపీను అనే విధంగా ఒక వ్యాఖ్యలు చేసినాడు. ఇంకోటి కూడా మాట్లాడినాడు. ఏమన్నాడబ్బా అంటే, మీరంతా కూడా మా పార్టీలోకి రావాలా, రాకపోతే మీకందరికీ కూడా తోకలు కత్తిరిస్తాను, అదేవిధంగా నా ఆశీర్వాదం పొందాలా, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అంతు చూస్తాననే వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేసినాడు. ఇది నిజంగా మనం భారత రాజ్యాంగానికి లోబడి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారము మనం ప్రజలను ఏ విధంగా పరిపాలన చేసుకోవాలా, మనం ఏ విధంగా ముందుకు పోవాలా, ఎమ్మెల్యే ఎట్లా కావాలా, సర్పంచ్, ఎంపీటీసీను, వార్డు మెంబరు, జెడ్పీటీసీను, ఈ మూడంచెల విధానం ఏ రకంగా మనం ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దానికి లోబడి మనం పరిపాలన చేసుకోవాలే. కానీ మీ సొంత రాజ్యాంగాన్ని తెచ్చుకొని అదేదో రెడ్ బుక్లోకి రాసుకున్నారేమో గతంలో ఏమనిగినా, అది మరి మాకు నిజంగా కూడా అర్థం కావడం లేదు. ఇటువంటివన్నీ కూడా మీరు పొరపాటును కూడా మీరు ఇటువంటివి చేసేదానికి ముందుకు పోవద్దండి. ఇక నామినేషన్లు పడమంటావా, మనం రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్ల ప్రకారం మనం నామినేషన్లు వేసుకుంటాం. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయితే ఇంకా ఎలక్షన్లు వచ్చేపాటి స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, దీనికి ఇంకా చాలా టైం అవుతుంది. త్వరితగతిన ఆ సమయంలో కూడా మీరు ఎలక్షన్ నిర్వహిస్తారో కూడా మీకు క్లారిటీ లేదు ఇంతవరకు కూడా. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం కాలం పాటు అయిపోయింది మీ పరిపాలన చేసినటువంటి విధి విధానాలు. మరి పాలనా సౌలభ్యం ఏ రకంగా ఉందో కూడా జనాలకు బాగా తెలియవస్తూ ఉంది. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా అధినేత కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆ కార్యక్రమాలకి జనాలు కూడా మరి ఏ స్థాయిలో వస్తారో మీకే తెలిసింది. మరి మీ పార్టీ పైన మంచి అభిప్రాయం ఉందా, చెడు అభిప్రాయం ఉందా అనేది ఆ విజ్ఞత మీరే తెలుసుకోండి. ఇప్పటికీ ఏం మించిపోయిందేం లేదు. ఇక నామినేషన్లు వేయనీయము అనే ప్రస్తావన వచ్చింది. యాస్, మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాం, నామినేషన్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నీ రాజ్యాంగం ప్రకారం నామినేషన్లు వేసేదానికి టైం అవుతుందో, నీ సొంత రాజ్యాంగం ప్రకారం రేపో ఎల్లుండో ఒక డమ్మీ నోటిఫికేషన్ అయ్యి చూస్తాం. నామినేషన్ వేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేగాని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ తాటాకు చప్పట్లకి ఎవరు కూడా ఈ గుంతకల్ నియోజకవర్గంలో భయపడరని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. పరిపాలన చేయండి, ప్రజలకు మంచి చేయండి, జనాన్ని ఇష్టపడండి, జనాలను ప్రేమించండి. మీ పరిపాలన చూసి జనాలు ఇష్టపడేటట్లు మీరు పరిపాలన చేసి మమ్మల్ని ముగ్ధులను చేసి మీ పార్టీలోకి పిలుచుకునే దానికి మీకు వ్యవహారం చేయండి. కానీ ఈ రకంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైలు పట్టాలంటే నియోజకవర్గానికి చుట్టూ ఉన్నాయి. మీ ఆలూరు రైలు పట్టాలు చాలా దూరంగా ఉంటాయేమో, కానీ మా గుంతకల్కి చుట్టూ ఉన్నాయి. ఇక్కడ నుంచి గుంతకల్ నుంచి ఇట్లా పోతే గుత్తి వయా పామిడి ఇట్లా మా కాన్స్టిట్యున్సీ చుట్టూ కూడా రైలు పట్టాలు ఉన్నాయి. మాకేం రైలు పట్టాలంటే ఏం భయం కాదు. ఎందుకంటే రాజకీయంగా మేము బాగా బలంగా ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత గెలిచినారా మీరంటే 6,000 మెజార్టీతో గెలిచినారు. అది ఏ రకంగా గెలిచినారు, ఎందుకు గెలిచినారు అనేది యావత్ మన ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా తెలుసు. ఇకనైనా ఇటువంటి మాటలు మానుకోండి, ప్రజాసేవ చేసే దాంట్లో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఈ సమావేశానికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.